హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సల్మా కోవిడ్ వ్లాగ్స్. ఈరోజు కోవిడ్ వార్తా విశేషాలు ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం రండి. సరదాగా కాసేపు నవ్వుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైనా వర్షం పడుద్ది, కానీ కోవిడ్లో మట్టి వర్షం కూడా వస్తూ ఉంటుందండి. అదేంటో మరి తెలియదు. పెద్ద పెద్ద బిల్డింగ్స్లు ఉన్నా సరే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఇంత మట్టి వచ్చేస్తుందండి. స్పాంజ్ పౌడర్ కన్నా మెత్తగా ఉంటుందండి చక్కగా. చూడండి ఫ్రెండ్స్, కాసేపు నేను సరదాగా ఆడుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఎంత పని ఉంటుందో తెలుసండి. పాపం మా డ్రైవర్ అన్నయ్యలకు, అలాగే సిస్టర్స్ చెల్లెమ్మలకు పనిచేసేవాళ్ళు ఎంత కష్టపడాలో తెలుసండి. ఈ ధూళి తుడుస్తున్నప్పుడు ముక్కంతో వెళ్ళిపోయి మండిపోతూ ఉంటుందండి. అసలు ఏంటంటే అదే పనిగా తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి. కళ్ళల్లో ధూళి వెళ్ళింది అనుకోండి, నీళ్ళు వచ్చేస్తాయి, కళ్ళు దురదలు వచ్చేస్తాయి. ఎంత ఇన్ఫెక్షన్గా ఉంటుందో తెలుసండి. ఈ ధూళికి కొంతమందికి అయితే ఆస్మా వచ్చేస్తుంది, అంటే ఆయాసం వచ్చేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత ధూళి ఉందో, ఎంత మట్టి ఉందో. అదేంటో తెలీదు. ఈ ఏసీ ప్రభావం వల్ల ఇళ్లల్లో కూడా వచ్చేస్తుందండి. ఏసీలు ఉంటాయి కదా, సెంటర్ ఏసీలు, దాని వల్ల ఇంట్లో కూడా వచ్చేస్తుందండి ధూళి. అవన్నీ తుడుచుకోవడమే ఒకటే పని ఫ్రెండ్స్. అసలు ఇంతే కదండి, కోవిడ్లో వర్షం పడదా అని మీరు అడిగితే వర్షం కూడా పడుతుందండి. ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. వర్షం పడితే అది మరీ ఇదిగా ఉంటుందండి, దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది మాకు. సిర్దాఫ్లో నీళ్ళు వచ్చేస్తాయండి పొంగిపోయి, అంటే డ్రైనేజీలతో పాటు నీళ్ళు వచ్చేస్తాయి. అంటే ఈ కోవిడ్లో ఎక్కడ స్థలం వదలరండి, అంత గచ్చు, అంటే అంత రోడ్లు అలా పెట్టేస్తారనమాట, ఎక్కడ స్థలం వదలరు. అందుకోసం సిర్దాఫ్ కొంచెం వర్షం పడినా చాలండి, డ్రైనేజీలు నిండిపోయి పైకి వచ్చేసి నీళ్లు ఇళ్లల్లో వచ్చేస్తుందండి. ఆ వీడియో నా ఛానల్లో ఉంది. మా సోఫాలు అలాగే కార్పెట్లు అన్నీ తడిచిపోయి ముద్దయ్యి అవన్నీ క్లీన్ చేసేసరికి అసలు నడుం పట్టేసింది. మా ఆంటీ గారు అయితే పాపం కాలు జారి పడిపోయారు కూడా ఆవిడ. ఎందుకంటే ఇదంతా పాలరాయి కదండి, అంతా పాలిష్ రాయి. కొంచెం నీళ్ళు పడినా సరే కాళ్ళు జారిపోతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా పనిచేయాలండి డ్రైవర్లు అన్నైనా సరే, మేమైనా సరే. అంటా ఉంటారు పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు వెళ్ళి చక్కగా సంపాదించుకుంటున్నారు బయట కంట్రీకి వెళ్ళి అని. కానీ ఇక్కడ కష్టాలు వాళ్ళకేం తెలుస్తుందండి? ఎవ్వరికీ తెలీదు. అనుభవించే వాళ్ళు మాకే తెలుస్తాయి ఇక్కడ కష్టాలు. ఇంత పని చేస్తేనే మాకు డబ్బులు వచ్చేవి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలా ఉంటే చూడండి ఎప్పటికీ క్లీన్ చేయాలి. ఏబిసిడ్లు కూడా సరదాగా రాసేసుకున్నాను నేను, చిన్నప్పుడు చదివిన ఏబిసిడ్లు. ఇదైతే మా బాబా గారు అదే ఇక్కడ ఇది తాగుతూ ఉంటారనమాట. సాయంత్రం పూట మా బాబాగారు ఇక్కడ కూర్చొని సీసా తాగుతారండి. సీసా అంటే ఒక సీసా బాటిల్లో నీళ్లు వేసి దానిపైన నిప్పులు పెట్టి పొగాకు కాళ్ళు పెడతారండి. దాంతో అక్కడ కనిపిస్తుంది చూసారా, ఇప్పుడు పట్టుకుంటున్నాను, ఇది నోట్లో పెట్టి లాగుతారన్నమాట. ఈ అరబ్ కంట్రీస్లో ఇది ఒక ఫ్యాషన్ అండి, చూసారా, అది ఇక్కడ కూర్చుంటారన్నమాట. ఇప్పుడు చూడండి, ఇదంతా నేను క్లీన్ చేయాలి. మా తమ్ముడు అయితే కింద అంతా కడిగేశాడు, మా ఆంటీ గారు అయితే ఇటువైపు కడిగేశారు. ఇదంతా నేను చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అంతా తుడిస్తే ఎంత మట్టి వచ్చిందో. అసలు ఇంత మట్టి అసలు చూడండి, అసలు మాటలు లేవు అసలు. ఇంత మట్టి ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో, నిజంగా దేవుడి చిత్రాలు చెప్పలేమండి. ఓకే, వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ నైస్ డే. మా కష్టాలండి కోవిడ్లో ఇవి. ఈ కోవిడ్లో ఇవేనండి కష్టాలు. వర్షం పడినా కష్టమేనండి, అలాగే ఇలా దుమ్ము వచ్చినా సరే చాలా కష్టం అండి. మా తమ్ముడైతే 4-5 కార్లు కడిగాడు, బయట వరండా కడిగాడు. మా ఆంటీ గారు వంటగది క్లీన్ చేశారు, బయట క్లీన్ చేశారు. నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాను. ఇదైన తర్వాత మళ్ళీ సిర్తాఫ్ క్లీన్ చేయాలి, పైన క్లీన్ చేయాలి, అన్నీ క్లీన్ చేయాలండి. ఏసీ ద్వారా అన్ని రూమ్స్లో వచ్చేస్తుంది దుమ్ము. ఇలా ఎక్కువ పని ఉంటుందండి. వచ్చినప్పుడు 1కి 4 సార్లు పని చేయాలి అనుకుంటేనే ఈ అరబ్ కంట్రీస్కి రావాలి. మనం వచ్చినప్పుడు మనకు కావాల్సిన మెడిసిన్స్ తెచ్చుకుంటే చాలా మంచిది. ఎప్పుడైనా ఒంట్లో బాగాలేకపోతే యూజ్ఫుల్గా ఉంటుంది మనకి. నా వీడియో ఎలా ఉందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత మట్టి ఉందో? ఇలా వస్తుందండి, అసలు ఎక్కడి నుంచి వస్తుందో అర్థమవుదు ఇంత మట్టి. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే. ఏదో మా కష్టాలు మీతో చెప్పుకున్నాం. బాయ్ ఫ్రెండ్స్. Thanks for watching. Like and comment. Subscribe.